హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం అటుకులతోటి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 1 కప్పు అటుకులను తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి. రంగు మారాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా స్మూత్గా పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్ తీసుకుని ఒక 3 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని స్మూత్గా పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం డైరెక్ట్గా రెడీమేడ్ అయినా పర్వాలేదు, తరిగి పెట్టుకున్న ఈ విధంగా పౌడర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకుని 1/2 టేబుల్ స్పూను యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అటుకులు ఏ కప్తో తీసుకున్నామో బెల్లం పౌడర్ కూడా అదే కప్తో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి తీసుకుని కరగబెట్టుకుని వేడిగా ఉన్న నెయ్యిని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడిగా ఉండాలండి. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా కలుపుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలండి. నెయ్యి ఒకటేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుని మనకి లడ్డు వచ్చేలాగా ఉంటే సరిపోతుందండి. ఆ విధంగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఈ విధంగా తీసుకుని చిన్న లడ్డూలు చేసుకోవాలండి. అటుకులు బెల్లం కాంబినేషను మంచి టేస్టీగా ఉంటుందండి. ఉట్టిగా కూడా అటుకుల్ని బెల్లం పౌడర్తో కలిపేసుకుని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మనకిది ఎక్కువ టైం పట్టకుండా చూడండి వెంటనే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లడ్డూలు ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా చిన్న లడ్డూల కింద చేసుకోవాలండి. మనకి ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా మంచి టేస్టీ లడ్డూలు అనేవి తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ కృష్ణాష్టమికి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి కమెంట్ బాక్స్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం YummyTumy ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.